అందరికీ నమస్తే అండి. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక సంచలనం చోటు చేసుకుంది. జేసీ ప్రభాకర్ రెడ్డి గారు మాజీ ఎమ్మెల్యే, ప్రస్తుత తాడిపత్రి మున్సిపాలిటీ చైర్మన్గా ఉన్న, అలాగే తాడిపత్రి ఎమ్మెల్యే అస్మిత్ రెడ్డి గారి తండ్రి జేసీ ప్రభాకర్ రెడ్డి గారు వైఎస్ విజయమ్మను కలిశారు. వీళ్ళిద్దరు భేటీ హైదరాబాద్లో జరిగింది. దాదాపుగా ఒక అరగంట 40 నిమిషాల వరకు మాట్లాడుకున్నారంట. ఇది ఖచ్చితంగా సంచలనమే, ఖచ్చితంగా బ్రేకింగే, ఖచ్చితంగా అనలైజ్ చేయాల్సిన అంశమే. ఎందుకంటే ప్రభాకర్ రెడ్డి గారు తెలుగుదేశం పార్టీలో కీలకంగా ఉన్నారు. ఒక రకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బాధితుడు, జగన్మోహన్ రెడ్డి గారికి బాధితుడు. వైఎస్ విజయమ్మ గారు స్వయాన వైసీపీలో యాక్టివ్గా లేనప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారి తల్లి కాబట్టి ఎంతో కొంత ఆ పార్టీ వైపే చూడాలి. సో వీళ్ళిద్దరు కలిశారు అంటే ఏం జరిగి ఉంటుంది అనేది చాలామందిలో కొన్ని రకరకాల అనుమానాలు, రకరకాల సందేహాలు, దాని మీద సెట్ చేసేస్తున్నారు. దాని మీద అసలు ఏం జరిగిందని ఎతికేస్తున్నారు. యాక్చువల్లీ ఇది అంత నాకు తెలిసినంత వరకు అంత ఆశ్చర్యపోవాల్సిన ఒక పెద్ద సంచలనం ఏమీ కాదు. ఎందుకంటే జేసీ ఫ్యామిలీకి వైఎస్ ఫ్యామిలీకి రిలేషన్స్ ఎప్పటి నుంచో ఉన్నాయి. జేసీ ఫ్యామిలీకి వైఎస్ ఫ్యామిలీకి రిలేషన్స్ కొత్తగా ఏమీ కాదు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పీసీసీ చీఫ్గా ఉన్నప్పుడు కానీ, లేదా ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కానీ, జేసీ దివాకర్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా పనిచేశారు. 1980s నుంచి కూడా 1978 నుంచి రాజశేఖర రెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉన్నారు. 1985 నుంచి అనుకుంటా జేసీ దివాకర్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉంటూ వచ్చారు. సో ఈ రెండు ఫ్యామిలీస్కి కూడా సాన్నిహిత్యం ఉంది. పైగా తాడిపత్రి, పులివెందుల పక్కపక్కనే ఉంటాయి. దగ్గర రెండు బార్డర్ జిల్లాలోనే పక్కపక్కనే ఉంటాయి. రాకపోకలు కూడా ఉండేవి. అలాగే వాళ్ళకి ఉమ్మడి బంధుత్వం కూడా ఉంది. అంటే వీళ్ళ బంధువులు వాళ్ళ బంధువుల్లో ఎక్కడో దగ్గర దూరపు చుట్టరికం కూడా కలిసింది. సో ఇప్పుడు ఈరోజు కలయిక ప్యూర్లీ కేవలం యోగక్షేమాలు కనుక్కోవడానికో, లేదా పాత పరిచయం నేపథ్యంలో వెళ్ళి కలవడానికో తప్ప రాజకీయంగా ప్రాధాన్యత అయితే సంతరించుకోదు. అంత సెన్సేషన్గా చూడవలసిన అవసరం లేదు. అందుకే నేను ఈ వీడియో కూడా వెంటనే చేయలే. ఫోటోలు వచ్చిన వెంటనే నేను వీడియో చేయలే. అదేం సంచలనం కాదు, నార్మల్ అని అనుకున్నా. కాకపోతే వైఎస్ విజయమ్మ గారు జగన్మోహన్ రెడ్డి గారి తల్లిగా ఉన్నప్పటికీ ఆమె మొదటిన రాజశేఖర రెడ్డి గారి భార్యగానే అందరికీ తెలుసు. ఆమెకు ఇతర పార్టీల్లో చాలామందితో పరిచయాలు ఉన్నాయి. ఉదాహరణకు గొట్టిపాటి రవి గారు ఉన్నారు, ప్రస్తుత విద్యుత్ శాఖ మంత్రి గారు. వాళ్ళ ఫాదర్ రాజశేఖర రెడ్డి గారికి బాగా క్లాస్మేట్, ఇద్దరు కలిపి రూమ్మేట్స్ కూడా. సో ఆ చనువుతో గొట్టిపాటి రవి గారు రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత రాజశేఖర రెడ్డి గారే ఎంటర్టైన్ చేయడం, ఎంకరేజ్ చేయడం, చిన్న వయసులోనే టికెట్ ఇవ్వడం, ఇవన్నీ చేశారు. బాగా ఎంకరేజ్ చేశారు. ఆ తర్వాత రవి గారు వైఎస్ ఫ్యామిలీతో చనువుగా ఉండేవాళ్ళు. విజయమ్మ గారితో కూడా చాలా చనువుగా ఉండేవాళ్ళు. బంధుత్వం లేదు కానీ సాన్నిహిత్యం ఉండేది రెండు ఫ్యామిలీస్కి మధ్య. అలాగే రవి గారు వైసీపీలో యాక్టివ్ రోల్ పోషించారు. 2015లో జగన్మోహన్ రెడ్డి గారు నచ్చక పార్టీ మారారు. సో ఒకవేళ ఫ్యూచర్లో ఎప్పుడైనా రవి గారు వెళ్ళి కలిసినా ఆశ్చర్యపోవక్కర్లా. అంటే నేను చెప్తున్నది ఇక్కడ ఆయన ఉదాహరణ ఎందుకు చెప్తున్నానంటే, తెలుగుదేశం పార్టీలో ఉన్న చాలామంది నాయకులతో విజయమ్మ గారికి ఆ సాన్నిహిత్యం ఉంది. అది జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయ శత్రువు కదా, సో మనం వెళ్ళకూడదు, మాట్లాడకూడదు అని వీళ్ళేమి లిమిటేషన్స్ పెట్టుకోరు. తెలుగుదేశం పార్టీలో ఉన్న ఒక 10-15 మంది నాయకులతో వైఎస్ ఫ్యామిలీతో సాన్నిహిత్యం ఉంది కాబట్టి వెళ్తారు, వెళ్ళి మాట్లాడతారు. అది సహజం. కడప జిల్లాలో ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకులకు కూడా వైఎస్ ఫ్యామిలీలో కొంతమందితో సాన్నిహిత్యం ఉంది కాబట్టి విజయమ్మ గారి దగ్గరికి వెళ్తారు. పైగా ఇప్పుడు ప్రభాకర్ రెడ్డి గారు ఒక రకంగా పొలిటికల్ ఐకాన్. ఆయన గత వారం రోజుల నుంచి బాగా మీడియాలో ప్రముఖంగా ఉంటున్నారు. దానికి కారణం ఏంటంటే, గతంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు తన మీద అక్రమ కేసులు పెట్టారు. సో వాళ్ళ మీద చర్యలు తీసుకోండి, వాళ్ళు అధికారాన్ని వాడుకొని నా మీద అక్రమ కేసులు పెట్టారు, ఆ అక్రమ కేసులు పెట్టిన వాళ్ళ మీద చర్యలు తీసుకోండి
నాకు దానివల్ల చాలా నష్టం జరిగింది, చాలా డ్యామేజ్ జరిగింది. సో వాళ్ళ మీద కేసు పెట్టే వరకు, ఎఫ్ఐఆర్ కట్టే వరకు నేను వదిలిపెట్టనని చెప్పి ప్రభాకర్ రెడ్డి గారు చాలా ఇష్యూస్ చేస్తున్నారు. పోలీస్ స్టేషన్కి వెళ్ళారు, కూర్చున్నారు, చాలా చేశారు. ఒక రకంగా పోరాటం చేస్తున్నారు. సో అటువంటి తరుణంలో, ఆ పోరాటం జరుగుతున్న తరుణంలో, ఆ స్టేట్మెంట్ బయటకు వచ్చిన తరుణంలో, ఆ డిమాండ్ బయటకు వచ్చిన తరుణంలో ఆయన విజయమ్మ గారిని కలిశారు అంటే ఏమన్నా ఈ అంశం మీద ఏమైనా చర్చించి ఉంటారా? వైసీపీ తరపున ఏమన్నా ఆమె మాట్లాడుకుంటారా అనే అనుమానాలు కూడా వ్యక్తమయ్యాయి. నాకు తెలిసినంతవరకు ప్యూర్లీ దీనిలో రాజకీయ చర్చ ఏమీ ఉండదు. వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించి, అలాగే వాళ్ళు ఒకే ఏజ్ గ్రూప్ కాబట్టి దానికి యోగక్షేమాలు, బాగోగులు తప్ప వైసీపీ తరపున విజయమ్మ గారు ఏమీ మాట్లాడరు. వైసీపీ తరపున వకాలు పుచ్చుకొని మాట్లాడరు, అలాగని వైసీపీకి వ్యతిరేకంగానూ మాట్లాడరు. ఆమెకి ఏదో తన ఇద్దరు బిడ్డలు కూడా, ఒక కూతురేమో కాంగ్రెస్లో పీసీసీ చీఫ్గా ఉన్నారు, కొడుకేమో సీఎంగా చేసి ఇప్పుడు ఓడిపోయి ఇబ్బందుల్లో ఉన్నారు. సో ఆమె ఎవరి పొలిటికల్ దారి వాళ్ళు చూసుకుంటున్నారులే అని చెప్పి ఆమె బ్యాలెన్స్డ్గా వెళ్తున్నారు. అటు కూతురికి ఇటు కొడుక్కి బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్తున్నారు. ఆమె ఏ పార్టీ వ్యవహారాల్లో కూడా కల్పించుకోరు, వేలు పెట్టరు. ఎవరి తరపున మాట్లాడరు, ఎవరి తరపున చర్చలు జరిపే పొజిషన్లో కూడా లేరు. అందుకే ప్రభాకర్ రెడ్డి గారు వెళ్ళి కలవడాన్ని కేవలం వ్యక్తిగత వ్యవహారంగానే చూడాలి. కేవలం వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించిన మొదటి నుంచి ఉన్న వ్యవహారంగానే చూడాలి. అంతే తప్ప ఒక టీడీపీ నాయకుడు వెళ్ళి వైసీపీ నాయకుడిని కలిశారు, వైసీపీ నాయకురాలను కలిశారు, ఒక టీడీపీ కీలక నాయకుడు వెళ్ళి వైసీపీ వాళ్ళ మాజీ గౌరవాధ్యక్షురాలని కలిశారు కాబట్టి ఇదో పెద్ద సంచలనం, ఇదో పెద్ద తప్పు అని ఆ కోణంలో చూడాల్సిన పనే లేదు. కేవలం వాళ్ళిద్దరూ వ్యక్తిగత అండ్ ఫ్యామిలీ రిలేషన్స్ నేపథ్యంలోనే కలిసి ఉంటారని మనం ఖచ్చితంగా భావించాలి. థ్యాంక్ యూ.